అందరికీ ఈరోజు మనం దొండకాయ ఎండ్రాయిల్ కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న ఎండ్రాయిల్‌ని అయితే అందులో వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఈ కర్రీ ఎవరైనా ఫస్ట్ టైం వింటున్నా లేదంటే ఆల్రెడీ తెలిసినా గానీ కామెంట్ చేసి చెప్పండి. కర్రీ ఎలా ఉంటదో అనేది మీకు తెలుసు కాబట్టి. లేదు ఫస్ట్ టైం వింటే కనుక డెఫినెట్‌గా మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బావుంటుంది. ముందుగా ఎండ్రాయిల్ వేసుకొని, ఎండ్రాయిల్ కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసిన తర్వాత దాంట్లోనే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోనే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా మంచిగా కలుపుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించాలి. 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దాంట్లోనే దొండకాయలు అయితే ఈ విధంగా కట్ చేసిన దొండకాయలు ఇందులో వేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి మంచిగా ఉల్లిపాయలు అన్నీ కూడా కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించాలి దొండకాయలను అయితే. తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మంచిగా ఉడికించుకోవాలి. ఈ విధంగా దొండకాయలు ఉడికిన తర్వాత దాంట్లో మనం టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి కలర్ అయితే చాలా మీకు తెలుస్తుంది చేంజ్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం ఎంతైతే రుచికి సరిపోతుందో దాన్ని బట్టి కారం వేసుకోవాలి. మీరు ఎంత తినగలిగితే అంత కారం అయితే వేసుకొని, కారం కూడా కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని, మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాలు వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే అండి. ఎంతో ఈజీ అండ్ టేస్టీ దొండకాయ ఎండ్రాయిల్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.